ఇవాళ మనం సుహాసిని డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు ఏర్పాటు చేసినటువంటి అనుసృజన అనే ఒక ప్రదర్శనలో ఉన్నాము. ఇవి మామూలు మనం నిత్యం వాడి పక్కన పెట్టేసినవి, లేకపోతే అంటే వచ్చినటువంటి మన ఇంటికి చేరినటువంటి అనేక వస్తువుల్ని సాధారణంగా అవి చెత్తపుట్టలోకి చేరే వాటన్నిటిని కూడా వారు చక్కగా సేకరించి వాటితోటి కళారూపాలు తయారు చేశారు. సో దీంట్లో రెండు విషయాలు మనకు అర్థమవుతుంది. ఎటువంటి వస్తువునైనా కూడా మనం పనికిరానివి లేదా పనికి మాలినవి, పనికొచ్చేవి కాదు అని అనుకునే వాటిలో కూడా వాటిని కూడా కళా దృష్టితో చూడడం ఎలాగా అనేది ఒకటి మనకి అర్థమవుతుంది. సో అలా చూసుకుంటున్నప్పుడు పనికిరానివి అనేవి ఏవి ఉండదు. ముఖ్యంగా పనికిరానిది లేదా నాకు ఇప్పుడు చేతిలో పని ఏమీ లేదు అని అనుకోవడానికి కూడా ఒక మన సమయానికి, మన ఎనర్జీకి, మన దీనికి ఒక సృజనాత్మకత అనే ఒక చిన్న అంటే అమృత బిందువుని కనుక యాడ్ చేసినప్పుడు అవన్నీ కూడా క్రియాత్మకంగా తయారవుతాయనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఒకటి, పిల్లల్లో ఇప్పుడు మనం తరచుగా చూస్తున్న సమస్య ఏంటంటే స్క్రీన్ టైమ్ ప్రాబ్లం. పిల్లలనే కాదు, ఇక రెండు రకాలుగా ఉంది. రెండో బాల్యంలో ఉన్న పెద్దవాళ్ళు కూడా, రిటైర్ అయిన వాళ్ళు, ఇళ్ళల్లో ఉండేవాళ్ళు సీరియల్స్ చూడడం కానీ ఇవి కానీ, స్క్రీన్ టైం, రీల్స్, సీరియల్స్ అనేవి కేవలం పిల్లలకే కాదు పెద్దవాళ్ళల్లో కూడా ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. అది ఒక ఆ తరుణంలో వాళ్ళు ఆ సమయాన్ని ఇంకొక ఆసక్తి, అంతకన్నా ఇంట్రెస్టింగ్గా ఉండేది, అంతకన్నా ఆసక్తికరంగా ఉండే ఇంకో అంశం మీద కనుక మళ్ళించగలిగితే వాళ్ళకి దాని చెడు దుష్ప్రభావాల నుంచి బయటికి రావచ్చు. సో ఇది ఒక ఆహ్లాదకరమైన విషయం. ఖర్చుతో పని లేదు, ఎందుకంటే ఇంట్లో మనం పక్కకు పెట్టేసినవి, ఎక్కడో మూలలో ఉన్న వస్తువులు అన్నిటినీ ఒక దగ్గర తీసుకుని వచ్చి వాటిలో వచ్చి ఒక కళారూపంగా మార్చడం వల్ల ఏంటంటే చాలా సంతోషం కలుగుతుంది. అంటే ఇవి ఇప్పటికే ఆల్రెడీ సృష్టించబడి వాడుకొని పక్కన పెట్టిన వస్తువులు లేదా వాడుకోకుండా పక్కన పెట్టిన వస్తువులు, వాటిని మళ్ళీ మనం సృజిస్తున్నాం, అంటే ప్రతిసృజన చేస్తున్నాము అన్నప్పుడు ఇది నేను సృష్టించాను, నేను తయారు చేశాను, నేను చేసినప్పుడు ఇది ఒక రూపం వచ్చింది అన్నప్పుడు కలిగేటువంటి ఒక సంతోషం అనేది ఏంటంటే ఒక అడిక్షన్ లాంటిది. అందుకే మందార మకరంద అన్నట్టుగా ఒక్కసారి రుచి చూసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఇదవుతాం. ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ డీ అడిక్షన్ ఫర్ స్క్రీన్ టైమ్ వ్యసనానికి అనేది ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా మనం చూసుకోవచ్చు. ఇంకా రెండోది ఏంటంటే అటు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన శక్తిని వ్యక్తపరచుకోవడానికి ఒక మాధ్యమం, అంటే మీరు మాటతో, పాటతో, ఆటతో చెప్పినట్టుగా ఒక కళారూపంగా మనం ఎలా వ్యక్తపరచుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. అట్లాంటివి కొన్ని సుహాసిని గారు చేశారు. ముఖ్యంగా రోజువారీ పనుల్లో స్త్రీలు చేసేటువంటి సిరీస్ ఒకటి ఈ ఎగ్జిబిషన్లో ఉంది. అది చూసినప్పుడు అనిపించింది అనమాట. సో మనం వ్యక్తపరచుకోవడానికి కేవలం చాలా చిన్న వాటిని మనకు బ్రహ్మాండమైనటువంటి పెయింటింగ్ అవి పెయింట్స్, బోర్డ్స్ లేదా దాని క్లాసెస్ వెనక థియరీస్ అవన్నీ అక్కర్లేదు. చాలా చిన్న చిన్న వస్తువులు మన ఇంట్లో నిత్యం ఎదురుగా కనపడుతుండే వాటినే చేయొచ్చు. ఇలా చేయడం వల్ల బోర్ కొట్టడం, లేకపోతే ఎంటీ టైము, హాలిడేస్, సండేస్, సెలవులు ఇట్లా అది ఒక పాత్ర. రెండోది, ఇందాక వారు మాట్లాడుతున్న ఒక మంచి విషయం చెప్పారు. వాళ్ళు మనవరాలు ఎలా ఇన్స్పైర్ అయింది తనని చూసి అని చెప్పి. ఇది ఈరోజు మనకు కావాల్సిందండి. మన పెద్ద తరం వాళ్ళని కూడా వాళ్ళు అంటే వారి వయసు, సుహాసిని గారి వయసు 70 ఏళ్ళు దాటాయి. వాళ్ళ పిల్లలు ఒక 5 ఏళ్ళ నుంచి 10-15 ఏళ్ళ పిల్లల వరకు మనవరాలు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలా ఉంది అంటే మన ముందు తరం వాళ్ళని మన ఇప్పుడు నవతరం వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఏర్పడడానికి ఒక కారణం. అంటే ఇప్పుడు మామూలుగా అంటారు నీకేం తెలియదు, నీకేం అంటే పార్టిసిపేట్ చేయడానికి ఒక కామన్ పాయింట్ అనేది ఇట్లాంటివి చేసుకోవడంలో ఏర్పడుతుందండి. అంటే కలిసి ఒక బొమ్మ చేస్తున్నాం, ఆ చేస్తున్నప్పుడు అమ్మమ్మ లేదా తాతయ్య, నాయనమ్మ పక్కన కూర్చుని పిల్లలతో మాట్లాడడం. అంటే ఇక్కడ మామూలుగా మాట్లాడడం అంటే వాళ్ళు వీళ్ళ కంప్లైంట్స్ చెప్పడం, మీరు మా తరంలో అలా లేరు, అలా లేరు, ఇలా లేరు, కోపడడం, ఇవన్నీ కాకుండా ఏ సంబంధం లేనటువంటి వేరే ఒక పాజిటివ్ టాక్ అనేది వాళ్ళ మధ్య జరుగుతుంది. అది వాళ్ళ సాన్నిహిత్యం పెరగడానికి, వాళ్ళ మధ్య ఒక సౌజన్యమైనటువంటి ఒక అనుబంధం పెరగడానికి ఒక దోహదం చేస్తుంది. ఇలాంటివి మన తరంలో నార్మల్గా ఉండేవి. మనందరం కూడా తాతాలు భుజల మీద ఉయ్యాలు ఊగిన వాళ్ళం, కుమ్మటలు మోయించుకున్న వాళ్ళం. ఈ తరం పిల్లలకి మనం పరిచయం చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇది వస్తుంది. కాబట్టి అటు పిల్లలు, అటు పెద్దవాళ్ళు కూడా ఇది ఒక అలవాటుగా చేసుకుంటే, అంటే మామూలుగా ఇప్పుడు
దసరా పండుగ వస్తుంది, బొమ్మల కొలువులు పెట్టాలి, కొంతమంది దీపావళికి పెడుతుంటారు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనకి సాంస్కృతికంగా మన సంస్కృతిలో ఒక భాగంగా జరుగుతూ వచ్చాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే బొమ్మల కొలువు పెట్టాలంటే వెంటనే ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు సుహాసిని గారు చేసింది ఏంటంటే అలా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు వచ్చినటువంటి అట్టలు, దానిలో వచ్చినటువంటి ప్యాకేజ్ మెటీరియల్స్ వాటన్నిటిని కూడా బొమ్మలు చేసేసారు. కాబట్టి మనమే చెత్తను క్రియేట్ చేస్తున్నాం, మనమే వ్యర్థ పదార్థం క్రియేట్ చేస్తున్నాం. ఆ వ్యర్థ పదార్థాల నుంచి అర్థం తీసుకురావడం వల్ల ఆ క్రమంలో మన మానవ సంబంధాలను కూడా ఎలా ఇంకా సున్నితపరచుకోవచ్చు, మనలో ఉన్నటువంటి సృజనాత్మకతను ఎలా సున్నితపరచుకోవచ్చు. అలాగే ఇందాక సుభద్ర గారు చెప్పినట్టు అటు ఆలోచనల్ని ఇటు దానిలో ఉన్నటువంటి ఎంత చురుకుదనం, అంటే మన ఆలోచనలో భావ వ్యక్తీకరణలో ఎంత చురుకుదనం వస్తుందో మనిషిని సున్నితపరిచినప్పుడు అంతా అవసరం. సున్నితత్వం అనేది చాలా అవసరం. అది కేవలం కళాత్మక దృష్టి, సృష్టి మాత్రమే చేయగలుగుతుంది. సో ఇది ఖర్చుతో లేని పని, సమయం వృధా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు. మనకు ఒక ట్రైన్డ్ కోచింగ్ అనేది అవసరం లేదు, ఒక టీచర్ అక్కర్లేదు, మనకి ఏ మనసులో వచ్చినా దాంతో చేసుకోవచ్చు. అటువంటిప్పుడు ఒక ప్రదర్శనగా పెట్టడం వల్ల ఏంటంటే ఇదేదో చేసేసి పక్కన పడేసేది కాదు, ఇది ఒక గౌరవించదగినటువంటి ఒక పని అని వాళ్ళ సుహాసిని గారు నిరూపించారు. అందుకు వారు ప్రభావాన్ని కేంద్రంగా ఎంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులు, అలాగే అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అది మా ఎగ్జిబిషన్కి వచ్చి చూడడమే కాదండి, సుహాసిని గారు పెట్టిన ఎగ్జిబిషన్ కోసం చూడడమే కాదు, వారు ఒక గొప్ప ఉదాహరణను మనకిస్తున్నారు. ఆ ఉదాహరణను తీసుకుని మన ఇళ్లలో మనం ఎలాగా ఇట్లాంటి ఎగ్జిబిషన్ చేయొచ్చు. ఎవరింటికైనా వచ్చినప్పుడు నేను మా తాతయ్య కలిసి ఈ బొమ్మ చేసాం, లేదా నేను మా నాయనమ్మ కలిసి కొబ్బరి పీచు మీద, కొబ్బరి మట్ట మీద పెయింటింగ్ వేసాము, లేకపోతే ఇవి సేకరించుకున్నాము. ఇలాంటివన్నీ కూడా అంటే ఈ సేకరణ కోసం మనం వెళ్తున్నప్పుడు ప్రకృతిలోకి వెళ్తున్నాము, బయటకు వెళ్ళి చూస్తున్నాము. ముఖ్యంగా మనలాంటి ఊళ్ళల్లో ఉన్నప్పుడు, నెల్లూరులో ఉన్నాం మనకి సముద్రం ఉంది, పక్కన పొలాలు ఉన్నాయి, చక్కటి తాటి పొలం గట్లు ఉన్నాయి. ఎక్కడ మనకు కావాల్సినటువంటి ప్రకృతి అంతా కూడా మనకు 10 నిమిషాల వ్యవధిలో మన చుట్టూ ఉంది. మనకు కావాల్సిందే ఏంటంటే మన గదుల్లోంచి బయటకు వెళ్ళి వాటిని సేకరించుకురావడం. సుహాసిని గారు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని, ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పిల్లలు, పెద్దలు, ఇందాక అన్నట్టుగా అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, మీరు ఇంకా మీ పిల్లలతో కలిసి పనులన్నీ చేస్తారని, ప్రకృతి ఒడిలోకి వెళ్ళి మళ్ళీ ప్రకృతిని ఇంట్లోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి సుహాసిని గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తానికి వెనక కర్త కర్మ క్రియ విధంగా సుభద్ర గారు ఆవిడ ఈ ప్రోగ్రాం ఒక రూపొందించడానికి వారి ఒక రూపశిల్పి, వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.